భారత్ మాతాకి జై. ఈరోజు రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొనుంది. ఈ మధ్యనే జరిగిన లోక్సభ ఎన్నికలలో గతసారి నలుగురు అభ్యర్థుల నుంచి ఈసారి 8 మంది లోక్సభ స్థానాలు గెలుపొంది మన బీజేపీ పార్టీ ఉత్సాహంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే ప్రమాణ స్వీకారంలో మన రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి ఎంపీ అయిన మన గంగాపురం కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ క్యాబినెట్ హోదా రెండవసారి మళ్ళీ మంత్రిత్వ శాఖ పొందడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రం నుంచి బండి సంజయ్ గారు కూడా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొంది వారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోంశాఖ వారు కూడా ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈరోజు బేగంపేట విమానాశ్రయంలో వారు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ముఖ్యంగా కరీంనగర్ తర్వాత హైదరాబాదు సికింద్రాబాదు ఏరియా నుంచి తండోపతండాలుగా వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు నాయకులు చాలా ఉత్సాహంగా వారిని ఘనంగా స్వాగతించి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ర్యాలీగా ఇప్పుడు స్టేట్ ఆఫీస్లో మీటింగ్ కొరకని ప్రొసీడ్గా వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషమైన శుభ సందర్భం. ఈ సందర్భంగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని వారు ఇనిషియేట్ చేసి 10 ఏళ్లు గడుస్తూ ఉంది. 10వ ఇంటర్నేషనల్ డే అనేది రేపు 21వ తారీఖున మనం 193 దేశాలు ఆ ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకోబోతా ఉన్నాయి. మనం కూడా పొద్దున్నే మేము డీడీ కాలనీ ఏరియాలో ఉదయం 5:30 నుంచి 6:30 వరకు యోగా డేని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ విన్నపము, యోగా డేని కూడా మనం అందరూ నిర్వహించుకొని ఆ ఇంటర్నేషనల్ యోగా డేని సక్సెస్ చేద్దాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన మన కిషన్ రెడ్డి గారికి బేగంపేట నుంచి ఘనస్వాగతం పలికాము. భారీ ఎత్తున ప్రతి ఓటరు, ప్రతి నాయకుడు, ప్రతి స్టేట్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి ఘనస్వాగతం పలికి ర్యాలీగా బీజేపీ నాంపల్లి స్టేట్ ఆఫీస్ ర్యాలీగా పాల్గొన్నాము. ఘన విజయంగా మంచిగా ఇవాళ సక్సెస్ చేశాము. కార్యకర్తలు, లీడర్లు, నాయకులు అందరూ కలిసి కిషాన్కి మినిస్టర్ ఇచ్చాము. చాలా సంతోషకరంగా కార్యకర్త అందరం బండి సంజయ్ గారికి హోమ్ ఆఫీస్ ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలంతా. ధన్యవాదాలు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి గెలుపొందిన భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు కేబినెట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి తిరిగి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న తరుణంలో ఇక్కడ స్థానికంగా కార్యకర్తలు, లీడర్స్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలకడం జరిగింది. అక్కడి నుండి ర్యాలీగా నాంపల్లి స్టేట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రేపు యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ఉత్సాహంగా పాల్గొని యోగా దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.